ఈ ప్రదేశం ఎంత బాగుందో, మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగా చెప్పావు మోటు. మనం నలుగురం ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో కదా. మనం నలుగురం కాదు, 5గురం. టీ కొట్టు బాబాయిని కూడా పిలవాలి, లేదంటే నాకు సమోసాలు ఎవరు చేసి పెడతారు? లగాయితో ఎంత అందమైన ప్రదేశంలో కూడా సమోసాలు గుర్తుకొస్తున్నాయా? పదండి పదండి, మనం టెంట్ వేద్దాం. వామ్మో, లగాయితో! మోటుతో కలిసి టెంట్ వేస్తే ఇలాగే జరుగుతుంది. తనకు తెలిసింది సమోసాలు తింటమే అన్న సంగతి నీకు తెలుసు కదా. నా చెయ్యి నలిగిపోయింది బాబో. ఇప్పుడు మనలో ఎవరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. అందరం కలిసి టెంట్ రెడీ చేసుకుందాం, పదండి. వదలకుండా తాడుని గట్టిగా పట్టుకో, లేదంటే టెంట్ ఎగిరిపోతుంది. ఊడి మీద ఒట్టు, నేనెప్పుడు ఈ ట్రెక్కింగ్ రాను. వచ్చిన టెంట్ వేయడానికి ప్రయత్నించిన తాడును మాత్రం పట్టుకోను. పట్టుకుంటే చాలా బలంగా పట్టుకుంటాను. లగాయితూ, డాక్టర్ జట్కా, అసలు నువ్వేం చేస్తావో ఏం చేయవో కాస్త అర్థమయ్యేలా చెప్పు. నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యకు. అందరూ స్కేటింగ్ భూమి మీదే చేస్తారని నాకు తెలుసు, కానీ ఇలా గాల్లో కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మోటు, ఇప్పుడు ఏం చేద్దాం? నన్నేం చేయమంటావు పతులు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు మాత్రం కింద పడిపోకుండా తాను గట్టిగా పట్టుకో. లగాయితూ, గట్టిగా పట్టుకోవడం వల్ల మనం ఇలా గాల్లో ఎగురుతున్నాం. మళ్ళీ గట్టిగా పట్టుకోమంటావేంటి? ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఏ ఆగాగు, అడవిలో నిప్పంటించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అడవికి నిప్పంటించక్కర్లేదు, ఈ కర్ర ముక్కలకి నిప్పంటిస్తే సరిపోతుంది. నా ఉద్దేశం కూడా అదే. ఇదిగో, ట్రాకింగ్ లో రాళ్లతో నిప్పు ఎలా సృష్టించాలో చూసి నేర్చుకోండి. నువ్వు జీవితాంతో రాళ్ళని ఇలా కొడుతూనే ఉంటే ఇక మంటెప్పుడు పెడతావు? మన మోటార్లో పెట్రోల్ ఉంది కదా, వెళ్ళి నేను తీసుకొస్తాను. అది పోస్తే ఇంకా బాగా మండుతుంది. ఆగాగు, పెట్రోల్ తీసుకొచ్చే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. లగాయితూ! తన్నుల తెల్లల్లో నీకు 20 సంవత్సరాల అనుభవం లేదా? లగాయితూ, లేదు లేదు. ఎందుకు? సమోసాలు వేడిగా లేకపోతే తినేటప్పుడు అసలు మజాగా ఉండదు. తన బ్యాగులో ఉన్న బట్టలని తీసి నా బ్యాగులో కుక్కేశాడు. తన బ్యాగు నిండా సమోసాలు నింపుకుని ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మనం ఆ పర్వతం మీదకి వెళ్ళామంటే ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడ్డానికి స్వర్గంలానే ఉంది, కానీ పైకి వెళ్లేలోగా మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. నేను మాత్రం పైకి రాలేను. లగాయితూ, మోటు, నువ్వేం దిగులు పడకు. మేము పైకి వెళ్ళి తాడు కట్టి నేను పైకి లాగుతాం. అయితే సరే, పదండి వెళ్దాం. ఇలాంటి చిన్న చిన్న కొండల్ని చూసి మనం ఎందుకు భయపడాలి? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నన్ను క్షమించు. కాపాడండి గరుడ దేవత, మమ్మల్ని కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. అలాగే ఏదైనా కాస్త సేఫ్ ప్లేస్ లో దించగలడు దేవత. పతులు, ఈ పక్షి తన పిల్లలకి మనల్ని బ్రేక్ఫాస్ట్ గా వేయదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి మోటు? ఏదో ఒకటి ఆలోచించు. అరే, నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఖచ్చితంగా ఈ పక్షి పిల్ల మనల్ని విందారగించేస్తుంది. ఏంటి ఏంటి నువ్వేం చేస్తున్నావు?
ఆ పక్షి పిల్ల నన్ను పొడవకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. అయితే మరి నన్నెవరు కాపాడతారు? ముందు మనం ఈ గూట్లోంచి బయటపడాలి. త్వరగా పద. మనం ఇలా పడుతూ లేస్తూ ఉంటే దానికి సంతోషంగా ఉన్నట్టుంది. అయితే మళ్ళీ మళ్ళీ జారదాం. మనం దాన్ని ఇంకాస్త సంతోష పెడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్, నీ మంచితనానికి మేము చాలా ఆనందిస్తున్నాం. త్వరగా పద. దీన్ని వెంటనే తీసుకెళ్లి గూట్లో వదిలేసి రావాలి. ఒకవేళ మనం ఇలా వీళ్ళ అమ్మకంట పడ్డామంటే మనమే దీనికి ఎత్తుకెళ్ళిపోతున్నాం అనుకుంటుంది. ఆ తర్వాత మనం ఊపిరి వదిలేయాల్సిందే. నువ్వెంత మంచి పిల్లాడివో. అమ్మతో ఏ విషయమూ చెప్పకూడదే. త్వరగా రా పత్రు. పత్రు, నీ నీడేమిటి ఎంత పొడవుగా కనపడుతోంది? ఒకసారి తల పైకెత్తి చూడు, నీకే తెలుస్తుంది. అది కరెక్ట్ గా మన నడినెత్తి మీదే ఉంది. మోటు, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఆలస్యం అయినట్టే మనం మెడకాయల మీద తలకాయలు ఉండవు. అరే, నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, ఇంకా ఆలోచించనక్కర్లేదు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడమే. మోటు మోటు, మరీ అంత వేగంగా పరిగెత్తక్కర్లేదు. మొత్తానికి అనుకోకుండానే మనం ఏదో గుహలోకి వచ్చేసినట్టున్నాం. సర్లే పద, మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఆ ఈగిలు ఉందో వెళ్ళిపోయిందో. పతులు, ఈగల్ రాని వెళ్ళిపోయింది. అదిగో అక్కడున్నారు మోటు పత్రులు. లగాయతు, ఆ ఈగల్ వాళ్ళని వెంబడిస్తోంది. మనమేదో సరదాగా గడపాలని ఇంత దూరం వస్తే మధ్యలో ఈ గదులు వచ్చి మన సంతోషాన్ని తనుగుపోతున్నాయి. డాక్టర్ జట్కా, త్వరగా రండి. అది మీ వెనకే వస్తోంది. రండి రండి. తప్పించుకున్నాం. డాక్టర్ జట్కా, మొదటిసారిగా మీరు చేసిన ప్రయోగం వల్ల మాకు మేలు జరిగింది. పెద్దన్నయ్య, నన్ను కాపాడు. త్వరగా పడిపోతున్నాను. ఏయ్, ఉస్, హుర్ర్. అయ్యో, నోరు తెరకు కంప కొడుతోంది. ఏంటి, నువ్వు బ్రష్ చేసుకోవా? పత్రు, ఏదో ఒకటి చెయ్యి. ఇది నన్ను తీసుకెళ్లడానికే ప్లాన్ తో వచ్చినట్టుంది. నేను ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఎక్కడికి తీసుకువెళ్లరు. త్వరగా ప్లేన్ ని తల కిందులుగా చేయి. నేను చెప్పిన వెంటనే పైకి లేపే లేపే. మోటు మోటు మోటు. అమ్మా తల్లి, నీకు నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నా వెనక ఎలా పడుతున్నావు? అయ్యో, ఆ భగవంతుని తలుచుకోండి. ఇదే ట్రాకింగ్ ఎండ్. నేను అలా జరగనివ్వను. ప్లేన్ కంట్రోల్ కావడం లేదు సహోదరా. చచ్చావురా బాబు, బతికావురా దేవుడు. లగాయతు, మనకేం కాలేదు. మనం బతికిపోయాం, బయటపడిపోయాం. మనం మళ్ళీ గరుడ దేవత గూట్లోకే వచ్చి పడ్డాం.
ప్రపంచం గుండ్రంగా ఉంటుందని ఎందుకే అన్నారు? లగైతు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. నేమి సలీం సలీం అనార్కలి. మోటు అక్బర్ వేషం వేస్తున్నాడు, పత్తులు అనార్కలి వేషం వేస్తున్నాడు, కసిటరామ్ సలీం. ఇకపోతే జట్కా సిపాయి వేషం. నువ్వే వేషం వేస్తున్నావు, ఇక్కడ కూడా ఇన్స్పెక్టర్. నేను సింహాసనం వెనకాల దాక్కునుంటాను. ఎవరైనా డైలాగ్ వదిలేసినా లేక మర్చిపోయినా నేను వెనకాల కూర్చుని గప్చిప్గా డైలాగ్ గుర్తు చేస్తాను. దీన్నే డైలాగ్ ప్రాంప్టింగ్ అని అంటారు. చక్రవర్తి బాద్షా అక్బర్కి జయము జయము. మహారాజా మీకు దుర్వార్త తీసుకొచ్చాను. ఏంటో దుర్వార్త? టీ కొట్టు బాబాయ్ కొట్టు మూసేశాడా? టీ కొట్టు కాదు. అయ్యమ్మా చెప్పు, ఏం సమాచారం తీసుకొచ్చావు సిపాయి? అయ్యమ్మా చెప్పు, ఏం సమాచారం తీసుకొచ్చావు సిపాయి? మహారాజా, నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, సలీం ఇంట్లో పనిచేసే పని మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మహారాజు గారిని నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరా అని సంబోధించకూడదు. మహారాజా అనాలి, ఒట్టి మహారాజా అనాలి. అలాగే హౌస్ మెయిడ్ అనకూడదు, అనార్కలి అనాలి. ఒట్టి అనార్కలి అని అనాలి. ఒట్టి మహారాజా, ఒట్టి మహారాజా. సలీం ఒట్టి అనార్కిల్లే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఒట్టి సలీంని, ఒట్టి అనార్కలిని మా సముఖానికి తీసుకురండి. మీకు ఈ అనార్కలి వందనాలు మహారాజా. లగైతు నీకెంత ధైర్యం? నీకు కాబోయే ఫాదర్ ఇన్ లా ముందు డాన్స్ చేస్తావా? నీకు సిగ్గేయడం లేదా? అరే ఫాదర్ ఇన్ లా కాదు కసీటే, మహారాజాను మహారాజాను. ఫాదర్ ఇన్ లా కాదు, మహారాజు ముందర. మహారాజు ముందే నువ్వు నాట్యం చేస్తావా? మీరిద్దరూ నిఖా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి, నిజమా? విందులో సమోసాలు ఖచ్చితంగా ఉండాలి, సరేనా? సువాసన. ఆగండి ఆగండి. లగైతు మహారాజు గాల్లో ఎగిరిపోతున్నారు. పెళ్లి గురించి ఏదో ఒక నిర్ణయం చెప్పాలండి. అయ్యమ్మా మీకు అసలు డ్రామాలు ఆడటమే చేత కాదు. మీరంతా నన్ను పిచ్చివాడిని చేశారు. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఇంకొక డైలాగ్ తప్పు చెప్పినా మిమ్మల్ని వదిలిపెట్టను. కొట్టండి, ఏవయ్యా ఈయనతో కొడుతున్నారు? ఒక్కరైనా సమోసా విసరండి అయ్యా ప్లీజ్. ఏదేమైనా సరే ఈ డ్రామా ఆడి తీరాలి. రేపటి షోకి టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. లగైతు నా తల పగిలిపోతోంది. యాక్టింగ్ చేయడం నా వల్ల కాదు. కావాలంటే ఇంకొక సలీంని వెతుక్కోండి. ఇప్పుడు కొత్త సలీంని ఎక్కడి నుంచి తీసుకురావాలి? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. డాక్టర్ జట్కా, మీరు ఒక రోబోట్ తయారు చేశారు కదా, దాన్ని సలీంగా నిలబెట్టొచ్చు కదా. పత్రు నా స్నేహితుడా, నా సహోదరుడా, నా రోబోట్ డైలాగులు కూడా చెప్పగలడు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. అందులో స్క్రిప్ట్ ఫీడ్ చేయండి చాలు. అరే మోటు, ఇలా వచ్చి ఇందులో త్వరగా డైలాగులు ఫీడ్ చేయి. నోర్మోయ్, ఈ సింహాసనం మీద అనార్కలిని మహారాణిగా కూర్చోబెట్టడం అసంభవం. జహాపనా, నేను నికా అంటూ చేసుకుంటే అనార్కలిని చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను. జహాపనా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సలీంనే చేసుకుంటాను. నా మనసులో మరెవరికీ స్థానం లేదు. నాచికత్తెనైన నేను నికాకి తగనా?
అరే ఆగు ఆగు ఆగు, ఇదేంటి డైలాగులన్నీ తను ఒక్కడే చెప్పేస్తున్నాడు? మోటు, నువ్వు స్క్రిప్ట్ మొత్తం ఇందులో ఫీడ్ చేసేసావా? అవును, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ అంతా రోబోట్ లో ఫీడ్ చేశాను. ఇదిగో రోబోట్, ఇలా చూడు. నువ్వు సలీం, తనేమో అనార్కలి. నువ్వు కేవలం సలీం డైలాగులు మాత్రమే చెప్పాలి. నువ్వు అనార్కలిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలి. తనని ఈ లోకం నుంచి కాపాడాలి. ఓరోరి తుచ్చుడా, నేను సలీంను. ఈ లోకం బారి నుండి నా అనార్కలిని నేను కాపాడుకుంటాను. తర్వాత నిఖా చేసుకుంటాను. నేను సలీంని. ఈ లోకం బారి నుండి అనార్కలిని కాపాడుకోవాలి. తర్వాత నిఖా చేసుకోవాలి. నాకు పెళ్ళ, అది ఒక రోబోట్ తోనా? వద్దు, కాపాడండి సింగం గారు, కాపాడండి. నా ఉద్దేశం, ఈ మగ రోబోట్ నన్ను లేపుకు వెళ్ళిపోతున్నాడు. కాపాడండి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? ఏ రోబో, పతులుని వదిలిపెట్టు, లేదంటే చట్టం మీద ఒట్టు. నిన్ను వదిలిపెట్టను. ఏయ్! అయ్యమ్మా, ఇంటికి వెళ్ళిపో, చివరిసారిగా ఇంటికి వెళ్ళిపో. చివరిసారిగా అయ్యమ్మా నేను వెళ్తున్నాను. మా టీచర్ కూడా నన్ను ఎప్పుడు ఇంత గట్టిగా కొట్టిందే లేదు. సింగం గారు, కాపాడండి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? మనిషి డ్రైవ్ చేయకుండా ఈ మోటార్ బైక్ ఎలా నడుస్తోంది? అనార్కలి కాపాడుకోవాలి. తర్వాత నిఖా చేసుకోవాలి. కాపాడండి. కాపాడండి. అనార్కలిని కాపాడుకోవాలి. తర్వాత నిఖా చేసుకోవాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది. మోటు, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే మనం అయిపోతాం. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఆలోచించు. త్వరగా ఆలోచించండి. ఐడియా సజ్జి. సలీం, కాపాడు. అంటుకుంది, నిప్పంటుకుంది, కాపాడు. అనార్కలిని కాపాడుకోవాలి. మనం బతికిపోయాం. పత్రు, నీ ఐడియా సూపర్. ఇప్పుడు నేనేమీ చేయలేను, ఎందుకంటే నా డ్యూటీ టైం పూర్తయిపోయింది. రేపొద్దున 9ంటికి మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు బతికి ఉంటే. ఏంటి సింగం గారు, మర్చిపోయారా? మీరు ఎప్పుడు అనే డైలాగు అప్పుడే మర్చిపోయారా? వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్ అంటారు కదా. సారీ, మర్చిపోయాను. మర్యాదగా హ్యాండ్స్ అప్, లేదంటే హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను నిన్ను అనార్కలిని కాపాడుకోవాలి. తర్వాత నిఖా చేసుకోవాలి. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఈ రోబోట్ మళ్ళీ మనల్ని తగులుకుంది. అయినా అనార్కలిని ఎలాగే తీసుకు వెళ్ళిపోతావా ఏమిటి? అయ్యమ్మా, ఏమిటి మాయాజాలం? సింగం గారు, కాపాడండి. ఈ రోబోట్ చాలా మొండిదిలా ఉంది. ఈ రోబోట్ ని అసలు వదలను. అసలు తనని తను ఏమనుకుంటోంది? పత్రు, ఆపు. అయ్యో, వీపు కాలిపోతుంది. అయ్యో, తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, ఆపు. మోటు, పరిగెత్తు మోటు, పరిగెత్తు. ఇది నీ జీవన్మరణ సమస్య. ఇంకెంత స్పీడ్ గా పరిగెత్తబడ్డావు. నేను స్పీడ్ పెంచే కొద్దీ ఆ రోబోట్ ఇంకా స్పీడ్ పెంచుతూ ఉంది. పత్రు, నువ్వు సీట్ బెల్ట్ తీసేసి దూకేయ్. అనార్కలి, కదలొద్దు. ప్రమాదం, 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 ప్రమాదం. పత్రు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఏంటి నా భుజాల మీద ఎక్కి కూర్చున్నావు? పక్కన ఇంత ప్లేస్ ఉంది కదా, అక్కడ కూర్చో. సారీ, నేను మర్చిపోయాను. ముందు అర్జెంటుగా నేను ఈ డ్రెస్ మార్చేయాలి. నేను ఈ వేషంలో ఉంటే ఈ రోబో నన్ను అనార్కలినే అనుకుంటుంది, నన్ను వదలదు. బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఓహో, అద్భుతం. ఇక మనల్ని వదిలేస్తున్నట్టుంది. బాయ్ బాయ్ రోబోట్, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అక్బర్. బాయ్ బాయ్. కాపాడండి. బాయ్ బాయ్ అక్బర్. బాయ్ బాయ్. వేషం తీసేసావు కాబట్టి రోబోటిక్ నేను గుర్తుపట్టకపోవచ్చు. అది నిజంగా గుర్తుపట్టకపోతే నేను ప్రాణాలతో బయటపడ్డట్టే, లేదంటే దీన్ని పెళ్లి చేసుకోక తప్పదు. అనార్కలి, అనార్కలి ఏమైపోయింది? అనార్కలి డిస్కోకి వెళ్ళింది.
అనార్కలి అనార్కలి ఏమైపోయింది? అనార్కలిని కాపాడుకోవాలి, తర్వాత నికా చేసుకోవాలి. నాకే పెళ్లి ఇష్టం లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి మోటు. నేనేం చేయగలుగుతాను? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ, ఇది కేవలం రోబోటే కదా, దీనికి పెళ్లి గురించి ఏం తెలుసు? సలీం, ఇదిగో సలీం, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా? అవును, ఉంది. పెళ్ళంటే ఏమిటి? నాకు తెలీదు. పెళ్లి ఎలా చేసుకుంటారు? అది తెలీదు. పోనీ నిఖా ఎక్కడ చేసుకుంటావు? అది తెలీదు. పెళ్లి ఎవరు చేసుకుంటారు? అది తెలీదు. కనీసం ఎలా చేసుకుంటావు? అది తెలీదు. అది తెలీదు. అది తెలీదు. భలే! నేను ఎంతో సేపటి నుంచి మీ ఇద్దరి కోసం వెతుకుతూ ఉంటే మీరు ఇక్కడేమో డాన్సులు చేస్తున్నారా? ఐ, ఐ, ఐ. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో ఆ సమాచారాన్ని అంతా దీనిలో ఫీడ్ చేశాను. ఇప్పుడు దీనికి అంతా అర్థమవుతుంది. అసలు పెళ్లి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అన్నది. దానికి అర్థమయ్యేలా చెప్పకపోతే అది సలీం పాత్రని నటించలేదు. ఏమిటి, నేనేమైనా తప్పు చేశానా? మీరిద్దరూ నా వైపు ఎందుకలా కోపంగా చూస్తున్నారు? నికా అంటే ఏంటో నాకు తెలుసు, ఎలా చేసుకుంటారో తెలుసు. నాకు తెలుసు, ఎవరు చేసుకుంటారో నాకు తెలుసు. అరే నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నేనేం తప్పు చేశాను? నన్ను ఎవరైనా కాపాడండి. నికా అంటే ఏంటో నాకు తెలుసు.